కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఆదాయ పన్ను శాఖ తీరును నిరసిస్తూ రేపు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు తెలిపింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని కాడర్కు పిలుపునిచ్చారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. 2017, 18, 2020, 21 సంవత్సరాలకు సంబంధించి 1823 కోట్ల ట్యాక్స్ చెల్లించాలని ఐటీ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన వెంటనే నోటీసులు ఇచ్చింది ఐటీ శాఖ. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్ మనతో జాయిన్ అవుతున్నారు. మదర్, ఐటీ శాఖ నోటీసులకు సంబంధించి ఏంటి కాంగ్రెస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఈ రోజు ఉదయం ఐటీ శాఖ నుంచి కాంగ్రెస్ పార్టీకి 1823 కోట్లు పెండింగ్ సంబంధించి పెనాల్టీ, వాటితో పాటు వడ్డీ ఇవన్నీ కలుపుకొని 1823 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు వచ్చాయి. దాన్ని నిరసిస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి స్థాయిలో క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా రేపు ధర్నాలో పాల్గొనాలంటూ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ మొత్తంగా ఓవరాల్ గా ఐటీ శాఖ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం అనేది కూడా వ్యక్తం చేసింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అకౌంట్లు, ఇటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు సంబంధించిన అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేసింది. అలాగే గతంలో 170 కోట్ల పైచీలకు కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ లో ఉన్నటువంటి డబ్బును కూడా వాడకుండా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి పెనాల్టీకి సంబంధించిన వాటిని జమ చేసుకున్నటువంటి అంశాన్ని కూడా గుర్తు చేస్తూ కేవలం బీజేపీ ఈ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే కాదు దాడి, ఎంటైర్ ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీల విషయంలో కూడా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అసలు రాజకీయ పార్టీలకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఎప్పటికో దశాబ్దాల కాలం నాటి అంశాలను తీసుకొచ్చి వాటికి సంబంధించినటువంటి పెనాల్టీలంటూ వడ్డీలంటూ తక్కువ మొత్తంలో పెనాల్టీ అనేది కూడా వసూలు చేస్తున్నారు అనేటువంటి అంశాలను తెరపైకి తెచ్చారు. దీనికి సంబంధించి బీజేపీ ఆడుతున్నటువంటి పన్ను ఉగ్రవాద చర్యల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటూ కూడా పిలుపునిచ్చారు. దీనికి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుల నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలకు సంబంధించి డిసిసిలకు సంబంధించినటువంటి నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలంటూ కూడా పిలుపునిచ్చారు. వాటికి సంబంధించి జాతీయ నాయకత్వం కూడా ఈ అంశాన్ని న్యాయ పోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టులో ఈ అంశం సంబంధించి తాము పోరాటం చేస్తాము, దీనికి సంబంధించినటువంటి పిటిషన్ ను కూడా ఫైల్ చేస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రకటిస్తున్నారు. లెవెల్ ఫీల్డింగ్ సంబంధించి ఇప్పటికే నిధుల సమీకరణకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్నప్పటికీ కావాలని ఒక కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ ఈడీని బూచిగా చూపెడుతూ ఈడీ కావచ్చు, లేకపోతే గతంలో సిబిఐ వంటి రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకొని భయభ్రాంతులకు గురి చేసేలాగా వ్యవహరించారు. ఇప్పుడు తాజాగా ఐటీకి సంబంధించిన సంస్థను ఉపయోగించుకుంటూ కాంగ్రెస్ పార్టీ పైన దాడులు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎక్స్ వేదికగా పార్టీకి సంబంధించి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలనే దానిపైన పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా ఇటు జయరాం రమేష్ అలాగే రాహుల్ గాంధీ వంటి సీనియర్ నాయకులు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. రేపు ఉదయం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు అన్ని జిల్లా కేంద్రాల నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిల్లో కూడా వీటికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా పిలుపునిచ్చారు. సౌజన్య.